సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవి అప్పుడప్పుడు చేస్తున్నారు. మరి ఆ ప్రొఫెషన్ అంతా పక్కకు పెట్టేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లేకపోతే అది కూడా రన్ అవుతుందా? అది కూడా అండి, రెండు మేనేజబుల్ మరి మీకు? రెండు మేనేజ్ అవుతాయి. నా వైఫ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. స్కూలు నేను దేంట్లో ఎడిటింగ్, షూటింగ్స్కి, స్క్రిప్ట్స్ ఇలానే వర్క్ చేసుకునేటప్పుడు తను స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకుంటూ ఉంటుంది. తనే ఒక స్కూల్ పిల్లలా ఉంటుంది, దాని స్కూల్కి వెళ్ళి చూస్తే ఎవరింటారు చెప్పండి. మరి తన ఏజ్లోనే కదండి నేను స్కూల్ పెట్టా. ఆయన 19 yearsలో. ఇప్పుడు తన ఏజ్లో స్కూల్ లీడ్ చేస్తుందో అదే ఏజ్లో నేను స్కూల్ని లీడ్ చేశాను. ఇప్పుడు స్కూల్ని లీడ్ చేశారు, అమ్మాయిని లీడ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని లీడ్ చేయలేదండి. అమ్మో, ఈ మేడం గారి ఇంటర్వ్యూ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఏంటండి సిఐడి క్వశ్చన్స్ ఇవి? ఎలా ఎలా పడేశారు ఆ అమ్మాయిని? ఇప్పుడు తను ఏం చెప్పింది మీకు, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలంది? బ్రేవరీ, సంథింగ్ లైక్ డైరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పింది. అలాంటి అమ్మాయిని పడేయడం అంత ఈజీగా? మీరు ఛాన్స్ ఇచ్చి పడేశారు. పడేయాలంటే ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. అదే స్ట్రాటజీ. అమ్మో, అప్పట్లోనే స్ట్రాటజీస్, మనం బిగ్ బాస్ లోనే స్ట్రాటజీస్ అనుకున్నా. స్ట్రాటజీస్ లేకపోతే ఇంత స్కూల్ పెట్టి ఎట్లా నడిపిస్తారు చెప్పండి? నిజమే కదా. కాదు, నాకు ఎక్కడ అంటే బ్రేవ్గా ఉండేవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అక్కడ కొట్టారు మీరు. యాక్టింగ్ ఛాన్సెస్ అమ్మ ఈసారితో ఉంటే బోలెడ్ షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు. అప్పుడు తెలియదు, చిన్న ఏజ్గా మా మమ్మీ చెప్పింది ఓకే ఆ సినిమా చేయొచ్చు, అలానే అనుకునేదాన్ని. అంటే నేను 7th వరకు ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఏంటంటే కొంచెం 10th వచ్చాక స్టడీస్ మీదకి షిఫ్ట్ అయిందనమాట. తర్వాత డాడీ లేకపోవడం, మమ్మీ నేను చూసుకోవాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, మూవీస్ మీద తగ్గిపోయింది. ఇంకా మమ్మీ కోసం మమ్మీ వాళ్ళు చెప్పారు కదా మంచిదే కదా అన్నట్టు ఒప్పుకున్నాను. పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు మూవీస్ వైపుకి మళ్ళీపోయాను. ఓకే, ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయండి పూజితకి, అంటే బయట నుంచి ఏమైనా వెబ్ సిరీస్ నుంచి కానీ? అంటే ఫీచర్ ఫిలిమ్స్ ఇంకా మాకు ఎవరో అప్రోచింగ్ రాలేదు. 1 or 2 సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకని సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు? అంటే ఫిలిమ్స్ అనేవి మాకు ఫస్ట్ నుండి సీరియల్స్ని ఇంట్రెస్ట్ లేదని కాదు, ఫిలిం టార్గెట్గా పెట్టుకున్నాము. ఇండస్ట్రీ అదే సిల్వర్ స్క్రీన్ మీద చేయాలనేదే మా టార్గెట్. ఓకే, బుల్లితెర కూడా చేయాలి అంటే ఇప్పుడు దానికన్నా బుల్లితెర కదండి, దీంట్లో చేస్తున్నప్పుడు టీవీలో చేయడానికి మాకేం లేదు అబ్జెక్షన్. బట్ గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని రీచ్ అవ్వాలి. ఒకవేళ అందులో ఏదైనా ఒక మంచి మూవీలో ఆఫర్ వచ్చి దానికి వేస్తే తర్వాత ఏమైనా సీరియల్స్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మేబీ సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్, ఆపర్చునిటీస్ అంతే. మరి మీకు ఇంట్రెస్ట్ అయినా సీరియల్స్ చేయడం? అంటే నేనేమనుకుంటున్నానంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది అప్పుడు డెసిషన్ దాన్ని బట్టి తీసుకున్నాము. ఓకే ఓకే, సో గో విత్ ఫ్లో అంతే.